నమస్తే అండి. తల్లికి వందనం డబ్బులు పడ్డాయమ్మా మీకు? మాకైతే లేదండి, మాకు రావు కూడా. ఎందుకంటే మాకు ఐటీ రిటర్న్స్ అన్నీ కడుతున్నాం కాబట్టి మాకు తల్లికి వందనం రాదు. సో మేము దాని గురించి అసలు ఆలోచించడం కూడా లేదు. మాకు రాకపోయినా కూడా పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది, అది మాకు చాలా సంతోషంగా ఉంది. చూసారా మీ ఇళ్ళ పక్కన వాళ్ళు ఎవరికైనా డబ్బులు పడ్డాయి? మొత్తం పడ్డాయి. నాకు వచ్చి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. మా ఇంటి పక్కనే ముస్లిమ్స్ కాలనీ అండి. ఒక్కొక్కరి ఇంట్లో 4-5 ఉన్నారు. వాళ్ళు వచ్చి అక్క మాకు అమ్మఒడి పడింది, అక్క అమ్మఒడి పడిందని ఇంటికి వచ్చి మరి పని ఆనందంతో చెప్పి వెళ్ళారు. చాలా మా అన్న నేను నలుగురికి ఎంతెంత పడ్డాయి అంటే 13,000 కాడికి పడిందండి. 2,000 మేము తీసేశారు అంటున్నారు. చూసారు, ఆ 2,000 మెయింటెనెన్స్కి తీశారు కానీ ఆయన జేబులు వేసుకోవడానికి తీయలేదండి. గవర్నమెంట్ స్కూల్ అంటే ఎన్ని ఖర్చులు ఉంటాయండి, పిల్లలు క్లీనింగ్ చేయాలి, అన్నీ చేయాలి, రూమ్లు క్లీన్ చేయాలి, అన్నీ ఉంటాయి. ఆ 2,000 దాని గురించి తీశారు కానీ ఆయన వేరేగా ఏమి తీయలేదు. ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు తీసారంటే ప్రైవేట్ స్కూల్లో కూడా మెయింటెనెన్స్ ఉంటుంది. ఇస్తే అందరికీ బ్యాలెన్స్గా ఇవ్వాలి, బ్యాలెన్స్గా మెయింటైన్ చేయాలి. ఒకరికి ప్రైవేట్ స్కూల్కి మనం ఫీజులు కడుతున్నాం కదా, దాంట్లో తీసుకోవచ్చు కదా, మళ్ళీ దీంట్లో నుంచి కట్ చేయడం ఎందుకు? వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు గవర్నమెంట్తో పాటే రూల్స్ ఫాలో అవ్వాలి కదండి. ప్రైవేట్ ఒకటి గవర్నమెంట్ ఒకటి కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒకటే విధంగా పాలిస్తున్నారు కానీ ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ చూడట్లేదుగా. దాన్ని బట్టి మనం 2,000 కట్ చేశారనే మాట మాత్రం మెన్షన్ చేస్తున్నారు కానీ 13,000 రూపాయలు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి పడ్డాయి, 5 ఉంటే 5 పడ్డాయి అనేది ఎందుకు మెన్షన్ చేయట్లా? నీ ప్రభుత్వంలో ఇంట్లో 3 ఉంటే ఒకరికి ఇవ్వడానికి కన్నా కష్టం అయ్యేది. వాళ్ళు మీ ఇంటి చుట్టూ తిరిగి మాకు పడలేదు అని మీ చుట్టూ తిరిగితే ఎప్పుడుకో ఒకరికి వేసేవాళ్ళు. నువ్వు 5 ఏళ్ళ ప్రభుత్వంలో ఎన్ని పడ్డాయి, ఎన్ని పడలేదు, అసలు పడని వాళ్ళు ఎంతమంది తీసేసావు, అవన్నీ కూడా గుర్తు చేసుకో. జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా పిలవటం కూడా మాకు సిగ్గుచేటుగా ఉంది మిమ్మల్ని, కానీ తప్పదు. ఇంకోటమ్మా, ఇప్పుడు అమ్మఒడికి సంబంధించి గతంలో 2,000 తగ్గించినందుకు నానా గగ్గోలు పెట్టారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మీరేం చేశారు, మేము చెప్పిన దాన్ని మీరు కూడా కంటిన్యూ చేస్తున్నారు కదా అని చెప్పి అంటున్నారు వాళ్ళు. నువ్వు వేసింది ఇంటికి ఒక్కరికి, మాకు ఇప్పుడు 4 పిల్లలు ఉంటే 4కి వేస్తున్నారు బాబు గారు, 5 ఉంటే 5కి వేస్తున్నారు. అదీ కాకుండా పెద్ద చదువులు చదువుకునే వాళ్ళు, లేని కుటుంబంలో వాళ్ళు ఉంటే లోకేష్ గారు చదువుకి చాలా ఉపయోగపడుతున్నారు. కాలేజీల ద్వారా కాలేజీలో జాయినింగ్ చేయడం కానీ, లేకపోతే కాలేజీలో చదువులు చెప్పించడం కానీ, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం కానీ ఆయన మాకు చాలా ఉపయోగపడుతున్నారు. నువ్వేం ఉపయోగపడ్డావు మాకు? కనీసం నీ హయాంలో ఒక ఉద్యోగం వచ్చిందా? ఉన్నాయి పీకేసావు, ఉన్నాళ్ళని ఇంటి పాలు చేసావు, తినడానికి తిండి లేకుండా చేసావు, తాగడానికి నీళ్ళు లేకుండా చేసావు 5 ఏళ్ళు. ఈ సంవత్సరంలో పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంత హాయిగా ఉన్నారంటే అంత హాయిగా ఉన్నారు. అది ఒక్కసారి నీకు తెలుసు, కాకపోతే నువ్వు మనసాక్షిని చంపుకొని బతుకుతున్నావు, అంతకంటే ఏమీ లేదు ఇక్కడ. ఇంకోటమ్మా, ఇప్పుడు అమ్మఒడికి సంబంధించి ఇంతకుముందు గతంలో రూల్స్ ఏదే పెట్టారు, 300 కరెంట్ బిల్లు, ఐటీ రిటర్న్స్ మీరు చెప్పినట్టుగా 4 వీలర్ ఉన్నాయి మొత్తం కూడా. అప్పుడు దీన్ని మరి క్వశ్చన్ చేశారు కదా టీడీపీ వాళ్ళు మొత్తం కూడా. ఇప్పుడు మరి దాన్నే ఎందుకు అప్లై చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఈ స్కీమ్స్కి దేనికి అప్లై చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఉన్నాళ్ళు అమ్మఒడి కావాలంటాడు, లేనాడు అమ్మఒడి కావాలంటాడు. ఆయన ఎంతవరకు అని తీసుకొస్తాడు? పైన ప్రభుత్వం దగ్గర నుంచి ఎన్ని తీసుకొస్తాడు? ఇలా స్కీములు పెడతాం వల్ల బాగా ఉపయోగపడే వాళ్ళకి డబ్బులు చేరుతున్నాయి. ఇట్లా ఇల్లు కట్టుకొని కొంచెం వాళ్ళకు పిల్లలకు ఫీజులు కట్టుకునే స్తోమత ఉన్న వాళ్ళకి ఉపయోగపడట్లేదు. అంతేగాని ఆయన దానికి దీనికి చాలా వేరియేషన్ ఉంది. ఇప్పుడు ఆ మంది 4కి పడ్డాయని వాళ్ళు ఏమీ లేని వాళ్ళు పొలాలకు వెళ్ళి పని చేసుకొని వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఆ 13,000 ఎంతో చేదోడు ఆధారంగా ఉంటాయి. అదే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నాం, ఇంత ఇల్లు కట్టుకొని అవి ఉన్నాము, మాకు అమ్మఒడి ఇస్తే మాకు ఉపయోగం ఏముంది? దానికి దీనికి అంత వేరియేషన్ ఉంది. అది ఓకే. మొత్తంగా అయితే ఇప్పుడు సూపర్ 6 పథకాలు అనేవి ఒక్కొక్కటిగా అమలు అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రీ బస్ అంటున్నారు. ఫ్రీ బస్ పరిస్థితి ఎలా ఉండిద్ది? రాష్ట్రం మొత్తం తిరగొచ్చా, లేకపోతే జిల్లాల వారీగా మండలాల వారీగా రెస్ట్రిక్ట్ చేస్తారు వాటిని? రాష్ట్రం మొత్తానికి ఇస్తారని మేము నమ్ముతున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ మహిళలకి అన్యాయం చేయాలనేది ఫస్ట్ నుంచి మా నమ్మకం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా నమ్మకం బలపడింది మాకు. కాబట్టి రాష్ట్రం మొత్తం అమలు పడతాయి. నెక్స్ట్ ఆగస్టు 17 రోజున మేము ఖచ్చితంగా సంబరాలు చేసుకోవడం గ్యారంటీ. ఎందుకంటే ఫ్రీ బస్తో పాటు ఆడవాళ్ళు కూడా ఒక ఫ్రీ. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పొలం పని చేసుకొని వెళ్ళి 500 రూపాయలు పెట్టుకుని ఆ ఊరు వెళ్ళి ఇక్కడ రావాలంటే వీళ్ళు సంపాదించిన డబ్బులన్నీ అయిపోతున్నాయి. అదే ఈ ఫ్రీ బస్ వల్ల లేని వాళ్ళకి ఉపయోగపడతాయి. ఉన్న వాళ్ళు పక్కన పెడితే ఉన్న వాళ్ళు ఎట్లాగో బస్సు ఎక్కరు, లేని వాళ్ళు బస్సు ఎక్కుతారు, వెళ్ళి శుభ్రంగా వస్తారు. వాళ్ళకి ప్రతి రూపాయి మిగిలిద్ది. బాబు గారు ఏది చేసినా ఒక ఆలోచనతో చేస్తారు, ఒక విజన్. ఆయన ఏది చేసినా వెనక ముందు 10 సార్లు ఆలోచించుకొని చేస్తారు. మహిళ అనేది కష్టపడకూడదు అనేది ఆయన ఏమో, అలాగే చేస్తున్నారు. ఈ సూపర్ 6లో గ్యాస్ బండలు రిలీజ్ చేశారు, అమ్మఒడి రిలీజ్ చేశారు, నెక్స్ట్ బస్సు రిలీజ్ చేస్తున్నారు. మాకు లోకేష్ గారు మాట ఇచ్చిన ప్రకారం మంగళగిరి డెవలప్ చేస్తున్నారు, నెక్స్ట్ పైప్ లైన్లు వేస్తారు. అవన్నీ మాకు నమ్మకం ఉన్నాయి. మా ఊర్లన్నీ అభివృద్ధి చెందుతాయని మేము నమ్ముతున్నాం. ఓకే, మళ్ళీ ఆగస్టు 15 కలుద్దాం. మీ సంబరాలు మేము కూడా పాల్గొనుకుంటామా? థ్యాంక్ యూ అండి. నమస్తే అన్న. నమస్తే అండి. తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయండి. ఎంతమంది పిల్లలు? ఇద్దరండి. ఇద్దరికి పడ్డాయా? ఇద్దరికి పడ్డాయి. ఇద్దరు పడ్డాయి. ఎంత పడ్డాయి? 26,000 అండి. 26,000. అసలు అనుకున్నారా అసలు పడితే ఇద్దరు పిల్లలు? కానీ నా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అప్పుడు హామీ ఇచ్చారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తామని. అది అప్పుడు ఆ మాట నమ్మాము. ఇప్పుడు ఆయన నిరూపించారు. అంటే 15,000 అని చెప్పి 13,000 వేసారు కదా.
అంటే 2000 ఈ ప్రభుత్వ ఆస్తులు అయితే ఉన్నాయో మన పాఠశాలలు కూడా అభివృద్ధి చేయాలి, భవిష్యత్తులో అనేది ప్రభుత్వ ఆస్తులు పెంచాలనే ఉద్దేశంతో ఈ 2000 కట్ ఆఫ్ పెట్టారు. ఈ డబ్బుల్ని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికే వెచ్చించి దాన్ని డెవలప్ చేసి ఫ్యూచర్లో ఇలా ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలని అభివృద్ధి చేయాలనేది నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. దాని సందర్భంగా ఈ 2000 కట్ ఆఫ్ పెట్టాల్సి వచ్చింది. పేరెంట్స్ సైకాలజీ ఎలా ఉంది మరి? 2000 తగ్గించినందుకు ఏడుస్తున్నారా, లేకపోతే ఏంది మన పిల్లలకు స్కూల్లోకి ఏదని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు కూడా? తల్లిదండ్రులు అయితే ఆనందంగా ఉన్నారని. గత ప్రభుత్వంలో అయితే ఒక విద్యార్థికే పడి ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు పడడం వల్ల తల్లిదండ్రులు కూడా ఇంకా పిల్లల్ని బాగా చదివించడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఈ ప్రభుత్వ పాఠశాలలు కూడా బ్యాగులు కానీ, నాణ్యమైన బ్యాగులు, బుక్స్ అందజేస్తున్నారు. టాయిలెట్లు మెయింటైన్ కానీ ఈ ప్రైవేటు స్కూల్కి ధీటుగా లోకేష్ గారు కూడా బాగా ఎంకరేజ్ చేయడం తల్లిదండ్రులు బాగా హ్యాపీగా ఉన్నారు. భవిష్యత్తులో అయితే ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ప్రభుత్వ స్కూల్ అయితే అభివృద్ధి చెందబోతున్నాయి. నారా లోకేష్ గారు కూడా ఒక లక్ష్యంగా పెట్టుకొని ఈ ప్రభుత్వ స్కూల్ని కూడా ప్రైవేటుకు ధీటుగా విద్యార్థులు చేరేటట్టుగా తమ వంతు కృషి చేస్తున్నారు. ఇంకోటండి, ఇప్పుడు గతంలో వైసీపీ వాళ్ళు అమలు చేసినటువంటి అమ్మఒడిలో ఏదైతే క్వశ్చన్ చేశారో ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు, వాటిని ఇప్పుడు మీరు అప్లై చేస్తున్నారని చెప్పి చాలామంది వైసీపీ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. అంటే ఈ రూల్స్ ఏవైతే పెట్టారో 6 స్టెప్ వాలిడేషన్ అని చెప్పి, కరెంట్ బిల్ ఎక్కువ ఉంటే ఐటీ రిటర్న్స్ కట్టే వాళ్ళకి, 4 వీలర్స్ ఉన్న వాళ్ళకి 12,000 ఇన్కమ్ వచ్చే వాళ్ళకి ఒకటి, నెక్స్ట్ ఇలా చాలా ఉన్నాయి రూల్స్. అవే రూల్స్ని విమర్శించిన వాళ్ళు ఇప్పుడు అవే రూల్స్ పెడుతున్నారు. నెక్స్ట్ ఏంటిదంటే 15,000 అని చెప్పి 13,000 వేశారు. ఆ 2,000 అప్పుడు వాళ్ళు స్కూల్ మెయింటెనెన్స్ అన్నారు, ఇప్పుడు కూడా వీళ్ళు స్కూల్ మెయింటెనెన్స్ అంటున్నారు. మరి అప్పుడు క్వశ్చన్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మెలకొని ఉంటున్నారు మరి అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు గతంలో మరి 2000 స్కూల్ మెయింటైన్ తీసిన విద్యా కమిటీలు అని చెప్పి రాజకీయ రంగు బులివి ఆ నిధులను సరిగ్గా వినియోగించిన పరిస్థితి మన రాష్ట్రంలో లేదు. విద్యా కమిటీల పేరుతో రాజకీయ నాయకుల్ని విద్యా కమిటీ చైర్మన్లుగా పెట్టి మరి తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని ఇలా ఇబ్బంది పెట్టారు తప్పితే వాళ్ళైతే స్కూల్ డెవలప్మెంట్ అయితే ఒకటి చేయలేదు. నాడు నేడు అన్నారు, మరి ఏం కనిపించలేదా మీకు? నాడు నేడు పెట్టారు. నాడు నేడు పెట్టి స్థానికంగా ఉండే నాయకులకి అక్కడ విద్యా కమిటీ చైర్మన్లుగా ఇచ్చి ఆ డబ్బులు మొత్తాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి కొన్ని డెవలప్ చేశారు, కొన్ని డెవలప్ చేయపోయారు. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే పెండింగ్లో ఉందో నాడు నేడు కింద ఆ స్కూల్ కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేసి దాన్ని పరిపూర్ణం చేసి ఏదైతే ప్రభుత్వ పాఠశాల అనేవి ఒక రోల్ మోడల్గా ఉండాలి, మోడల్ స్కూల్గా తయారు చేస్తూ అవసరమైతే ఇంకా డిఎస్సి ద్వారా కొత్త ఉపాధ్యాయులను కూడా నియమించి మరి ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ స్కూల్కి ధీటుగా మరి 10th క్లాస్లో కానీ మిగతా వాటిలో మెరుగ్గా ర్యాంకింగ్ వచ్చే విధంగా నారా లోకేష్ గారు ముందుకెళ్తున్నారు. నారాయణ పాఠశాలలకి ధీటుగా ఉంటాయా మరి? కంపల్సరీ నారా లోకేష్ గారు ఒకటే చెప్పారు, ఎవరైతే ఒక నాయకులను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించాలి, మీరు అక్కడ నుంచి మార్కింగ్ రావాలని చెప్పి. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో 10th క్లాస్లో ఎవరైతే ఉత్తీర్ణులై మంచి మార్కులు సంపాదించే విద్యార్థులతో సొంతంగా పర్సనల్గా కలిసి వాళ్ళని మామూలుగా షైనింగ్ స్టార్స్ అని చెప్పి ఏదో ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ సన్మానం చేసి వాళ్ళకి ఉన్న అనుభవాలు కూడా పాలు పంచుకున్నారు. వాళ్ళైతే ఏదైతే కొన్ని ఇబ్బందులు అయితే చెప్పారో అవి కూడా పరిష్కరించి భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వ పాఠశాల నుంచే ఎక్కువ శాతం ఉత్తీర్ణత కావాలి, ఎక్కువ శాతం ర్యాంకింగ్ కావాలి. ఈ రాష్ట్రం మొత్తం మీద స్టేట్ ర్యాంకులు మొత్తం ప్రభుత్వ పాఠశాల రావాలనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు అయితే ముందుకెళ్తున్నారు. దీనికి మన తల్లిదండ్రులు కొంత రాష్ట్ర ప్రజల సహకారం కూడా ఉంటే అది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంత బాగా చేస్తున్నప్పుడు మరి పేరెంట్స్ సైకాలజీ ఎందుకు ప్రైవేట్ స్కూల్ వైపు పరుగులు పెడుతుంది? గవర్నమెంట్ స్కూల్ వైపు వెళ్ళొచ్చు కదా, మరి ఎందుకు వెళ్ళట్లేదు? అది కొంత అన్ని దొరికేటప్పుడు మరి వెళ్ళాలి కదా. అది కొంత మారాలి. గతంలో ఉన్న ప్రైవేట్ స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అరకొర సౌకర్యాలు కానీ లేకపోతే సరిగ్గా టీచింగ్ స్టాఫ్ లేకపోవడం ఇవన్నీ కూడా కొంత ఉన్నవి. అవన్నీ ఇప్పుడు ప్రజెంట్ అయితే నారా లోకేష్ రెక్టిఫై చేసి ఏ అయితే సమస్యలు ఉన్నాయి, ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో ప్రజలు చేరట్లేదు అవన్నీ రెక్టిఫై చేసి దానికి అనుకూలంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్తులో అయితే ఇక్కడ చేరినప్పటికీ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా చేరినప్పటికీ ఆయన దిగిపోయేటప్పటికి డబల్ త్రిబుల్ అయ్యే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా అయితే ఎంత రేటింగ్ ఇవ్వచ్చు అంటారు ఈ 1 year పరిపాలనకి? అవుట్ ఆఫ్ 10 10కి 10 ఇవ్వచ్చు. 1 yearకి అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల బండ్లుగా ముందుకెళ్తున్నాయి. అరాచకం, అక్రమాలు, ఈ కేసులు, కొట్టుకోటాలు, తన్నుకోటాలు ఆగినాయి. ఎవరైతే తప్పు చేసినా కూడా వాళ్లే రివర్స్గా కేసులు పెట్టడం, వాళ్ళని రాజారెడ్డి రాజ్యాంగం అమలుపరిచారు, అవన్నీ ఆగిపోయి అంబేద్కర్ రాజ్యాంగం అయితే అమలవుతుంది. భవిష్యత్తులో అయితే మన రాష్ట్రానికి మంచి రోజులు ఇంకా ముందున్నాయి. ఈ రకంగా ముందుకు సాగితే రాష్ట్రం దేశంలో కూడా అగ్రమంగా ఉంటుంది. అంటే ఎలాంటి అనుమానం అయితే లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ.